మనలో చాలామంది నేను ఆల్కహాల్ తాగను, సిగరెట్ కూడా తాగను కాబట్టి నా లివర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను చాలా హెల్తీగా ఉన్నాను అనుకుంటారు. కానీ ఈ కాలంలో అలా అనుకోవడం ఒక అతిపెద్ద మిస్టేక్. ఎందుకంటే మన హైదరాబాద్లో ఐటీ ఎంప్లాయీస్ పైన జరిగిన ఒక స్టడీలో తెలిసింది ఏమిటంటే సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న 84% మందికి లివర్లో ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. అంటే వాళ్ళ లివర్స్ హెల్తీగా లేవు. అండ్ ఇక్కడ ఇంకో డేంజరస్ విషయం ఏమిటంటే వీళ్ళ లివర్స్ డ్యామేజ్ అవుతున్నట్టుగా వాళ్ళకు కూడా తెలియదు. మళ్ళీ చెప్తున్నాను, హైదరాబాద్ ఐటీ కంపెనీస్లో పనిచేసే ప్రతి 10 మందిలో 8 మంది లివర్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు. అందుకే ఈ వీడియోలో మనం ఈ టాపిక్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. గైస్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయాలు చాలా ఇంపార్టెంట్. ఇవి మీ ప్రాణాల్ని కాపాడగలవు. కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఈ టాపిక్ పైన మీకు పూర్తి అవగాహన రావాలి అంటే ముందుగా మనం హైదరాబాద్లో ఉంటున్న 28 సంవత్సరాల రాహుల్ స్టోరీ తెలుసుకోవాలి. రాహుల్ హైదరాబాద్లోని హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మార్నింగ్ 9 గంటలకు ఆఫీస్కి వెళ్తే రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉంటాడు. ఇక తిండి విషయానికి వస్తే రోజులో 3 టీలు, 2 సమోసాలు, 1 బిస్కెట్ ప్యాకెట్, లంచ్కి దాల్ రైస్, డిన్నర్కి ఏది త్వరగా దొరికితే అది తినేస్తాడు. వీకెండ్ వచ్చిందంటే మాత్రం ఒక్కటే మాట, చాలా టైర్డ్గా ఉన్నాను అంటాడు. అందుకే వీకెండ్ మొత్తం నిద్రపోవడానికి ఇష్టపడతాడు. జిమ్ గురించి అడిగితే మనలో చాలామంది చెప్పినట్టే రేపటి నుంచి పక్కా అని చెప్తాడు, కానీ ఎప్పటికీ వెళ్ళడు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే రాహుల్ ఆల్కహాల్ తాగడు, సిగరెట్ కూడా తాగడు. కాబట్టి తనకు ఎటువంటి పెద్ద హెల్త్ ప్రాబ్లం లేదని అనుకుంటున్నాడు. కానీ రాహుల్కి తెలియని విషయం ఏమిటంటే అతని బాడీ లోపల ఒక సైలెంట్ డిజాస్టర్ జరుగుతుంది. ఎలాంటి వార్నింగ్ లేకుండా, బయటకి పెద్దగా సిమ్టమ్స్ కనిపించకుండా ఒక హిడెన్ డిజీజ్ అతని బాడీలో చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ని నెమ్మదిగా డ్యామేజ్ చేస్తుంది. ఇది ఒక్క రాహుల్ కథ మాత్రమే కాదు, ఇండియాలో మెజారిటీ ఐటీ ఎంప్లాయీస్ల పరిస్థితి ఇలాగే ఉంది. హైదరాబాద్లో ఐటీ ఎంప్లాయీస్ పైన చేసిన ఒక స్పెసిఫిక్ స్టడీ న్యాచురల్ సైంటిఫిక్ రిపోర్ట్లో పబ్లిష్ అయింది. ఆ రిపోర్ట్ ప్రకారం దాదాపు 84% మందికి ఒక ఇన్విజిబుల్ డిజీజ్ ఉంది. అంటే మీ ఆఫీస్లో 10 మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటే అందులో దాదాపు 8 మంది ఈ సీరియస్ ప్రాబ్లంతో ఆల్రెడీ స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు. షాకింగ్ విషయం ఏమిటంటే ఆ విషయం వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. అయితే ఆల్కహాల్ తాగని వ్యక్తి, సిగరెట్ తాగని వ్యక్తి, కంపెనీ కోసం డే అండ్ నైట్ కష్టపడే వ్యక్తి, అలాంటి వ్యక్తి బాడీలో ఇంత సీరియస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? 84% ఐటీ ప్రొఫెషనల్స్ ఆల్రెడీ ఈ సైలెంట్ డిసీజ్ బారిన పడుతుంటే మన నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి? ఎలాంటి వార్నింగ్ లేకుండా మన యంగ్ అండ్ ప్రొడక్టివ్ జనరేషన్ని డ్యామేజ్ చేస్తున్న ఈ ఇన్విజిబుల్ డిసీజ్ ఏంటి? ఈరోజు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఈ పజిల్ని సాల్వ్ చేద్దాం. ఈ డిసీజ్ గురించిన డేంజరస్ విషయం ఏమిటంటే ఇది స్టార్టింగ్లో చాలా సైలెంట్గా ఉంటుంది, కానీ మన బాడీ మాత్రం కొన్ని చిన్న చిన్న సిగ్నల్స్ ఇస్తుంది. ప్రాబ్లం ఏమిటంటే మనం వాటిని వర్క్ స్ట్రెస్ అనుకొని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకి రాహుల్ని తీసుకోండి. వీకెండ్ ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు, అయినా కూడా ఎప్పుడు టైర్డ్గానే ఉంటాడు. అయితే ఇది నార్మల్ టైర్డ్నెస్ కాదు, ఎంత నిద్రపోయినా తగ్గని ఒక ఫ్యాటిగ్. 8 గంటలు బాగా నిద్రపోయి లేచినా కూడా ఇంకా టైర్డ్గా ఉన్నానేంటి అనిపిస్తుంది. మనమేమో ఇదంతా కూడా ఆఫీస్ స్ట్రెస్ వల్లే అనుకుంటాము. రెండో సిగ్నల్ స్టబ్బన్ బెల్లీ ఫ్యాట్. జిమ్కి వెళ్ళినా, డైట్ చేసినా పొట్ట మాత్రం తగ్గదు. మూడవ సిగ్నల్ సివియర్ బ్లోటింగ్. ఫుడ్ తిన్న తర్వాత పొట్ట బాగా ఉబ్బినట్టుగా టైట్గా అనిపిస్తుంది. గ్యాస్ కూడా కంటిన్యూస్లీ ఉన్నట్టు అనిపిస్తుంది. అది చూసి మనం ఈరోజు లంచ్లో దాల్ కొంచెం హెవీగా అయిందేమో అనుకుంటాం, అలా అనుకుని వదిలేస్తాం. నాలుగో సిగ్నల్ డల్ స్కిన్ అండ్ డార్క్ సర్కిల్. స్కిన్లో గ్లో నెమ్మదిగా తగ్గిపోతుంది. అది కేవలం స్లీప్ తక్కువ కావడం వల్ల మాత్రమే కాదు, బాడీలో ఇంటర్నల్ మెకానిజం డిస్టర్బ్ అయిందని చెప్పడానికి ఇది ఒక సిగ్నల్. బ్లడ్ రిపోర్ట్లో కూడా కొన్ని చేంజెస్ కనిపిస్తాయి. ఎలివేటెడ్ లివర్ ఎంజైమ్స్, హై ట్రైగ్లిజరైడ్స్, హై LDL కొలెస్ట్రాల్ కనిపిస్తాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మెజారిటీ పీపుల్ ఈ టెస్ట్ని చేయించుకోరు. హైదరాబాద్ స్టడీలో 76% ఐటీ ఎంప్లాయీస్కి LDL అబ్నార్మాలిటీ హైగా ఉందని తెలిసింది. 72% మందిలో ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ డిస్టర్బ్డ్గా ఉందని చెప్పారు. కానీ వాళ్ళ బాడీలో అసలు ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఈ టెస్ట్ని ఎప్పుడు కూడా చేయించుకోలేదు. ఈ ప్రాబ్లమ్స్ని మనం ఇలాగే ఇగ్నోర్ చేస్తూ వెళ్తే మన బాడీలో ఏం జరుగుతుందో తెలుసా? ఈ హిడెన్ ఎనిమీ మన బాడీలో 4 స్టేజెస్లో ప్రోగ్రెస్ అవుతుంది. స్టేజ్ నెంబర్ 1 హిడెన్ బిల్డప్. ఆర్గాన్ సెల్లో అన్వాంటెడ్ ఎలిమెంట్ నెమ్మదిగా అక్యుములేట్ అవ్వడం మొదలవుతుంది.
సిమ్టమ్స్ ఉండవు, పెయిన్ ఉండదు. ఈ స్టేజ్లో బ్లడ్ రిపోర్ట్ కూడా లార్జ్లీ నార్మల్గానే ఉంటుంది. అందుకే రాహుల్ లాంటి వాళ్ళు తమ బాడీలో ఏదో జరుగుతుంది అనే విషయాన్ని కూడా రియలైజ్ అవ్వరు. స్టేజ్ 2 ఇన్ఫ్లమేషన్. బిల్డప్ మరీ ఎక్కువైనప్పుడు సెల్ ఇరిటేట్ అవుతాయి, ఆర్గాన్లో ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది. రొటీన్ చెకప్లో డాక్టర్ ఎంజైమ్ అబ్నార్మల్గా ఉన్నాయని చెప్తాడు, కానీ సిమ్టమ్ మాత్రం ఆల్మోస్ట్ జీరోగానే ఉంటాయి. అందుకే చాలామంది టెస్ట్ చేయించుకోవడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. రాహుల్ కూడా ఈ టైర్డ్నెస్ టెంపరరీ అయి ఉంటుంది అనుకున్నాడు. ఇక స్టేజ్ 3లో అసలు రియాలిటీ మొదలవుతుంది. ఇక్కడి నుంచి రియల్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. ఆర్గాన్ టిష్యూ మీద స్కార్స్ రావడం మొదలవుతుంది. నెమ్మదిగా డ్యామేజ్ ఇర్రివర్సిబుల్గా మారుతుంది. ఈ స్టేజ్లో పేషెంట్కి పెయిన్ రావచ్చు, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయి ఉంటుంది. ఇక చివరగా స్టేజ్ 4 ఆర్గాన్ ఫెయిల్యూర్. ఆర్గాన్ పూర్తిగా పనిచేయడం ఆపేస్తుంది. క్యాన్సర్ రిస్క్ డ్రాస్టికల్లీ పెరుగుతుంది. సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్తే చివరికి మిగిలే ఆప్షన్ లివర్ ట్రాన్స్ప్లాంట్. ఇక్కడే ఈ డిజీజ్ ఎంత డేంజరస్ అనేది మనకు అర్థం కావాలి. స్టేజ్ 1, స్టేజ్ 2లో ప్రాబ్లమ్ని రివర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ బాడీ పెద్దగా సిగ్నల్స్ ఇవ్వదు. స్టేజ్ 3, స్టేజ్ 4లో సిగ్నల్ క్లియర్గా కనిపించే సమయానికి కొన్ని సందర్భాల్లో సిచ్యువేషన్ మన చేదాటిపోయి ఉంటుంది. ఇంతకీ ఆ డిసీజ్ పేరు చెప్పలేదు కదూ. ఆల్కహాల్ తాగకపోయినా లివర్ని డ్యామేజ్ చేస్తున్న ఆ వింత డిసీజ్ పేరేంటంటే MAFLD, మెటబాలిక్ డిస్ఫంక్షనల్ అసోసియేట్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సింపుల్గా చెప్పాలంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. చాలా సంవత్సరాల పాటు ఫ్యాటీ లివర్ అంటే ఆల్కహాల్ తాగే వాళ్ళకే వస్తుంది అనుకునేవారు, కానీ సైన్స్ ఏం చెప్తుంది అంటే ఒక్క డ్రాప్ ఆల్కహాల్ తాగకపోయినా మన లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లివర్ ఈక్వల్లీ డ్యామేజ్ అవ్వచ్చు. 2021లో వచ్చిన ఒక మెటా అనాలిసిస్ ప్రకారం 38% ఇండియన్ అడల్ట్స్కి ఆల్రెడీ ఈ ఫ్యాటీ లివర్ ఉంది. చండీగఢ్లో అయితే ఈ నంబర్ 53%గా ఉంది. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే 35% పిల్లల్లో కూడా ఇది కనిపిస్తుంది. ఇక ఇప్పుడు రాహుల్ లివర్ ఇలా ఎందుకు అయిందో తెలుసుకుందాం. దీని వెనుక మెయిన్లీ 3 విలన్స్ కలిసి పనిచేస్తున్నాయి. విలన్ నెంబర్ 1 ఫుడ్. టీలో 2 స్పూన్ల షుగర్, పరాటా, లంచ్లో 60% కార్బోహైడ్రేట్స్ అంటే వైట్ రైస్, ఈవినింగ్ నమ్కీన్ బిస్కెట్స్, నైట్ రైస్ అండ్ రోటీ. అండ్ రాహుల్ రోజంతా కూర్చొనే ఉంటాడు కాబట్టి అతని మజిల్స్కి ఎక్సెసివ్ గ్లూకోజ్ అంతా అవసరం ఉండదు. అప్పుడు ఇన్సులిన్ ఇచ్చే సిగ్నల్తో లివర్ ఈ ఎక్సెస్ గ్లూకోజ్ని ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని డి నోవో లైపోజెనసిస్ అంటారు, అంటే న్యూ ఫ్యాట్ క్రియేషన్ అని అర్థం. రోజు ఇలా క్రియేట్ అవుతున్న ఫ్యాట్ నెమ్మదిగా లివర్ సెల్స్లో అక్యుములేట్ అవుతుంది. విలన్ నెంబర్ 2 జీరో మూమెంట్. హైదరాబాద్లో స్టడీ ప్రకారం 72% ఐటీ ఎంప్లాయీస్ రోజుకు దాదాపు 8 నుంచి 10 గంటలు చైర్లోనే కూర్చొని ఉంటున్నారు. మూమెంట్ లేకపోవడంతో మెటబాలిజం స్లో అవుతుంది. ఫ్యాట్ నెమ్మదిగా లివర్తో పాటు ఆర్గాన్ చుట్టూ అక్యుములేట్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ విసరల్ ఫ్యాట్ లాగా. విలన్ నెంబర్ 3 క్రానిక్ స్ట్రెస్ అండ్ స్లీప్ డిప్రైవేషన్. స్టడీలో దాదాపు 70% మంది స్లీప్ డిప్రైవ్డ్గా ఉన్నారని తెలిసింది. పూర్ స్లీప్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెంట్ పెరుగుతుంది. స్ట్రెస్ వల్ల రిలీజ్ అయ్యే కార్టిజోల్ హార్మోన్ లివర్కి ఎమర్జెన్సీ మోడ్లోకి వెళ్ళు, ఫ్యాట్ని స్టోర్ చేస్తూ ఉండు అని సిగ్నల్ ఇస్తుంది. బై ద వే, ఇది రాహుల్ స్టోరీ మాత్రమే కాదు, మీ స్టోరీ కూడా కావచ్చు. మెజారిటీ ఇండియన్ స్టోరీ ఇలాగే ఉంటుంది. ఇది నెమ్మదిగా నేషనల్ క్రైసిస్గా మారుతుంది. ఇది కేవలం ఒక ఇండివిజువల్ హెల్త్ ఇష్యూ కాదు, ఒక నేషనల్ ప్రొడక్టివిటీ క్రైసిస్. ఇండియన్ ఐటీ సెక్టార్లో దాదాపు 54 లక్షల మంది ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారు. మన ఎకానమీకి ఐటీ సెక్టర్ ఒక బ్యాక్ బోన్ లాంటిది, ఎందుకంటే మన జీడిపిలో సర్వీస్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి మన యంగ్, ఎడ్యుకేటెడ్, ఎకనామికల్లీ యాక్టివ్ జనరేషన్ మెటబాలిక్ ప్రాబ్లంతో కొలాప్స్ అయితే వికసిత్ భారత్ 2047 అనే మన డ్రీమ్ని అచీవ్ చేయడం ఇంపాసిబుల్ అవుతుంది. ఇక ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఈ డిసీజ్ని క్యూర్ చేయగలమా, దీన్ని రివర్స్ చేయగలమా అంటే ఈ డార్క్ స్టోరీలో ఒక చిన్న హోప్ కూడా ఉంది. లివర్ మన బాడీలో ఫుల్లీ రీజనరేట్ అవ్వగల ఒక ఆర్గాన్. అంటే లివర్ తనను తాను రిపేర్ చేసుకోగలదు, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మనం ముందు మాట్లాడుకున్న స్టేజ్ 1, స్టేజ్ 2లో ఫ్యాటీ లివర్ని 100% రివర్స్ చేయవచ్చు, అది కూడా ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్ లేకుండా. కానీ దానికి ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. మొదటిది టాక్సిన్స్ని తగ్గించాలి. రిఫైన్డ్ షుగర్, కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, మైదా, వీటిని మీ లైఫ్ నుంచి కంప్లీట్గా తొలగించేయాలి.
జీరో చేసేయాలి. ఎందుకంటే ఇవి డైరెక్ట్లీ లివర్లో ఫ్యాట్ క్రియేషన్ని అంటే లైపోజెనిసిస్ని ప్రమోట్ చేస్తాయి. అందుకే వీటిని ఆపితే ఈ ప్రాసెస్ కూడా తగ్గిపోతుంది. రెండవది, మీ ప్లేట్ని ఫిక్స్ చేయండి. మీ ఫుడ్లో 20 గ్రామ్స్ ప్రోటీన్, 10 గ్రామ్ ఫైబర్ ఉండేలా చూసుకోవచ్చు. ఈ కాంబినేషన్ బ్లడ్ షుగర్ స్పైక్ని స్లో చేస్తుంది, లివర్ మీద లోడ్ని తగ్గిస్తుంది. ఇక మూడవది, స్వీట్ కాఫీని అవాయిడ్ చేయండి. 1 కప్పు షుగర్ లేని బ్లాక్ కాఫీ తాగితే, కొన్ని పీర్ రివ్యూ స్టడీ ప్రకారం షుగర్ లేకుండా బ్లాక్ కాఫీ తాగితే లివర్ ఫ్యాట్ని అప్ టు 20% వరకు తగ్గించవచ్చు. కాఫీలో ఉండే పాలీఫినోల్స్ లివర్లో ఫ్యాట్ ఆక్సిడేషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇక నాలుగవది, మ్యాండేటరీ మూమెంట్. ఫుడ్ తిన్న వెంటనే కూర్చోవద్దు. 10 నుంచి 15 నిమిషాలు ఖచ్చితంగా వాక్ చేయండి. వీక్లో 3 సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి. దీంతో మజిల్ గ్లూకోజ్ని కన్జ్యూమ్ చేస్తాయి, లివర్ మీద ఫ్యాట్ లోడ్ తగ్గుతుంది. ఇక ఐదవది, స్లీప్ ఈజ్ నాన్ నెగోషియబుల్. డైలీ కంపల్సరీగా 7 నుంచి 8 గంటల స్లీప్ ఉండాల్సిందే. దీంతో స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసోల్, ఇన్సులిన్ రెసిస్టెంట్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే 2 మీల్స్ మధ్య 4 నుంచి 5 గంటల గ్యాప్ ఉండాలి. దీంతో ప్యాంక్రియాస్కి రెస్ట్ దొరుకుతుంది, లివర్కి ఫ్యాట్ బర్న్ చేయడానికి టైం దొరుకుతుంది. ఇక చివరగా మన రాహుల్ ఇంకా హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఇప్పటికీ డెస్క్ దగ్గరే లంచ్ చేస్తున్నాడు. లేట్ నైట్ వరకు కూర్చొని డెడ్లైన్స్ని కంప్లీట్ చేస్తున్నాడు. అతని లివర్ ఇంకా స్టేజ్ 1లోనే ఉంది. అంటే అతని సిచ్యువేషన్ కంప్లీట్లీ రివర్సిబుల్. కానీ రాహుల్కి ఆ విషయం తెలియదు, ఎందుకంటే ఎవరూ అతనికి చెప్పలేదు. కానీ మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఈ విషయం మీకు ఇప్పుడు తెలుసు. అందుకే వెంటనే ఒక పని చేయండి, మీ పాత బ్లడ్ రిపోర్ట్స్ని బయటకు తీయండి. అందులో ఏఎల్టీ, ఏఎస్టీ, ట్రైగ్లిజరాయిడ్స్ చెక్ చేయండి. అవి ఎలివేటెడ్గా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఫైబ్రో స్కాన్ గురించి అడగండి. మీ రిపోర్ట్ నార్మల్గా ఉంటే ఈ వీడియో మీ ఆఫీస్లో ఉన్న ఆ 8 మంది ఫ్రెండ్స్కి పంపండి. ఎందుకంటే వాళ్ళలో కొందరు తమకు తెలియకుండానే ఈ సైలెంట్ డిజాస్టర్ వైపు వెళ్తూ ఉండొచ్చు. రాహుల్కి ఎవరూ చెప్పలేదు, కానీ మీకు నేను చెప్తున్నాను. మీరు ఇంకో 10 మందికి చెప్పండి. మన ఇండియా ఫ్యూచర్ కేవలం కోడింగ్లో మాత్రమే లేదు, మన లివర్ హెల్త్లో కూడా ఉంది. ఈ లివర్ డిసీజ్ని మనం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే పాపులేషన్ అన్ఫిట్గా మారితే, ఫ్యూచర్ జనరేషన్ అన్ఫిట్గా మారితే మన కంట్రీ చాలా పెద్ద సైలెంట్ ఎకనామిక్ అండ్ హెల్త్ క్రైసిస్ని ఫేస్ చేయాల్సి రావచ్చు. అవునా కదా? మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? అండ్ మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేసి ఈ విషయంలో ప్రజల్లో అవేర్నెస్ వచ్చేలా చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.